నమస్తే. నేను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రేటర్ రాయలసీమ అధ్యక్షుడిని మీ ఆకుల చంద్రమోహన్ని. నేను చెప్పేది ఏమంటే, రాజంపేట నియోజకవర్గంలో చమర్తి జగన్మోహన్ రాజు గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవి ఇచ్చిన తర్వాత ఆయన పల్లె పల్లెలు తిరుగుతూ ఎంతో కష్టపడుతూ గ్రామాలలో సైతం సందులు తిరుగుతూ ఆయన కష్టం మీద చేస్తూ ఉంటే కొంతమంది నిన్న మొన్న పరిచయమైనటువంటి చిన్న చోటా మోటా రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే ఆయన ఎంతమంది రావడవలసము, ఆయన పక్కనే ఫోటోల ఫోజులు, కెమెరాల ఫోజులు, పబ్లిక్ పేరు పొందాలని చెప్పేసి అని ముఖానికి మేకప్ రంగరేసి కిందేసి మిందేసి ఆడేసి గెంతేసి యాక్షన్ స్పెల్లింగ్స్ డిఫెన్స్ ఏమి తెలియని బెంగళ రాయని వారిగా కద్దరు జిబ్బాలేసి లేదా కద్దరు సొక్కాలేసి ఆయన నలిగిపోయిన సొక్కాతో వస్తాడు. ఆయనకు మించిన పర్సనాలిటీగా తయారయ్యేసి ఈ అడ్డంబడి జెండా మోసి, తెలుగుదేశం పార్టీ జెండా మోసి కష్టపడి స్టేషన్లో కేసులు బనాయించుకొని కోర్టు చుట్టూ తిరిగే కార్యకర్తలు ఆయన్ను కలవాలంటే చాలా కష్టంగా మారిపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. రాజంపేట నియోజకవర్గంలో చమర్తి జగన్మోహన్ రాజు గారికి మంచి పేరుంది, పట్టుంది, మానవతావాది. ఆయన మంచి మనసు గలవాడు, మంచి హృదయ స్వరూపుడు. ఆయన పేరు చెడగొట్టేదానికి కొంతమంది దుష్ట శక్తులు ఆయన వెన్నంటే తిరుగుతూ ఉన్నాయి. మేము కనిపెట్టినటువంటి నిఘా ఇది. ఎందుకంటే ఆయన ఏ ప్రోగ్రాంకైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కాపు కాసుకొని ఈ చోటా రాజకీయ నాయకులు మేకప్లు అయ్యి ఎంటబడి వస్తారు. ఏదో కలసాల నాయకుడు వచ్చాడు అని చెప్పేసి ఏదో పేదలు కార్యకర్తలు జెండా మోషన్లు వాళ్ళు కలుస్తామంటే కలిసేదానికి లేదు. ప్రోటోకాల ప్రకారము ఎంటబడి ఒకవేళ సిద్ధుల మండలం వచ్చాడు, మండలం ఏరియాలో అంటే సిద్ధుల మండలం నాయకులు రావచ్చు, వస్తారు. కానీ వాళ్ళేం ఫోటోల కోసం ఫోటోలు వేయలే, వాళ్ళు అసలు కుర్చీలు కావాలని అనడంలే. ఇప్పుడు బొబ్బులాడు ఉన్నాడు, బొబ్బులాడు వస్తాడు, ఆయన ప్రోగ్రాంకి వస్తాడు, పక్కన ఉంటాడు. ఆయన ప్రోగ్రాం ఆయన చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఉండాలే కానీ ఎక్కడ ప్రోగ్రాం పెడతానంటే కనుక కొంతమంది ఆయన ఖర్చుకొని కుడి వైపు ఒకరు, ఈ వైపు ఒకరు, మేము వాళ్ళే కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎట్లా? కోట్లు ఖర్చు పెట్టాడు మాధవరంలో ఎన్ఆర్ఐ చంద్ర. ఆయన డబ్బుతో ఎంతో మంది బాగున్నారు, కొంపలు కట్టుకున్నారు, కార్లు కూడా కొన్నారు. అతనేమో అట్లే ఉన్నాడు. తెలుగు పార్టీని నమ్ముకొని ఇన్నెల నుంచి ఆ ఎన్ఆర్ఐ చంద్ర అనే వ్యక్తి ఉంటే అతని మీద ఎన్నో కక్షలు కార్పణ్యాలు లేనిపోయినవి. ఇప్పటికీ కేసులు ఉన్నాయి అతని మీద తెలుగు పార్టీ గురించి. వీళ్ళందరినీ కోవిడ్ గురగా పిలిపించుకున్నాడు, మొత్తం రాజకీయ నాయకులందరినీ, ప్రతి ఒక్కరిని. కానీ అతను కలసాలంటే కూడా కలిసేదానికి లేదు. అవతల మార్కెట్ చైర్ పర్సన్ ప్రతినిధి డేరంగుల శ్రీకాంత్ ఉంటే ఆడ జరిగే ప్రోగ్రాం కాడ కూర్చొని కుర్చీ లేదు. ఎవరెవరో అసలు ఫోటోలకు ఫోటోలు ఇచ్చేదానికి ఇట్లా చూస్తా కూర్చున్నారే తప్ప అసలు మాట్లాడడానికి ఉందా, ఏమన్నా చేసేదానికి ఉందా? అన్నా జగన్మోహన్ రాజు అన్నా, నీకు మంచి పేరుంది, పట్టు సాధించినావు. నేను నీ వార్తలు ఎందుకు పెడుతున్నానంటే నీలో ఆత్మస్థైర్యం ఉంది, ధైర్యం ఉంది, ప్రతి ఒక్కటి నీలో ఉన్నాయి. నీలో పేదవాడు కాదు, ధనికుడు కాదు, ఏదైనా కానీ ఎవడైనా కానీ భుజం మీద చేసి దగ్గరికి ఆప్యాయంగా పిలిచి ఏదైనా పనులు కావాలంటే అప్పటికప్పటికే నేను కళ చూశాను. అప్పటికప్పటికే ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీసేటువంటి శక్తి గల గుణశాలివి నువ్వు. నీలాంటి పక్కన ఇట చెంచా రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు, కనిపెట్టుకొని వాళ్ళను తీసేయి. ఎందుకంటే
ఈ గద్దల్లో వేసుకొని చోట్ల నాయకులు మేకప్లో రంగరించుకొని ఫోటోల కోసం ఫోజులు ఇచ్చేవాళ్ళు ఎందుకున్నా మనకు జెండా మోసిన నాయకుడు కావాలా, కార్యకర్తలు కావాలా, కష్టపడే కార్యకర్తలు కేసుల్లో నలిగిపోయి కోర్టు చుట్టూ తిరిగి ఈ అనగారిపోయినారన్నా. చిన్నపాటి ఎన్ఆర్ఐ చంద్ర మీదనే ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్ర అంటే ఏంది నా? ఎంతమందికి సాయం చేశాడన్నా? ఎంతమంది అతను గుండా బతికారు? ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాడు? వాళ్ళ అసలుకు అతనికి లేదు మీ పక్కన నిలబడడానికి. చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు అతను పక్కన కూర్చోవాలా. అతని ఏరియా అది. ఎవడో కొనవాసం నుంచి వచ్చి కూర్చొని మీ పక్కన కూర్చొని ఫోన్ చేస్తా, నేను ఒక రాజకీయ నాయకుడిని, నాకే తెలుసు చమర్తి జగన్మోహన్ రాజు అంటే. చమర్తి జగన్మోహన్ రాజు పసి బిడ్డకు కూడా తెలుసు. మీరు వస్తారంటే ఎవరాయనంటే టీడీపీ కాదు అయినా అని అంటారు. చెప్పేది నా వాస్తవము. నేను ఒక 33 సంవత్సరాల జర్నలిస్టుగా చెప్తున్నాను. ఇది వాస్తవం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వస్తారంటే ప్రోటోకాల్ ప్రకారము ఎవరు రావాలో పిలిపించుకోండి. మరి డాక్టర్ వీరభద్రుడు ఉన్నాడు, రావచ్చు కదా, రాలేదు. ఎందుకు రాలేదు? ప్రతి ఒక్క దానికి అవసరం లేదు. మీరు వస్తారంటే వస్తారా, పార్టీ నాయకుడు వస్తారంటే ఆనందము కార్యకర్తల్లో. ఇదినా ఇప్పుడు ఈ పార్టీ బూతుల్లో గలాటలు పడి రచ్చలు పడి అన్ని చేసి కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే ఫస్ట్ వ్యక్తి ఎన్ఆర్ఐ చంద్ర. ఎన్ఆర్ఐ చంద్రకు కూడా ఆడ సీటు లేదు, పట్టించుకోలేదు. ఎంతమందినా మీ ప్రోగ్రాంకు వచ్చినప్పుడు ఎవరన్నా ప్రోటోకాల్ ప్రకారం మీ పక్కన కూర్చోవాలనుకునే వాళ్ళు అంటే కూర్చోవచ్చు, కానీ మిగతా అనవసరమైన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళ ఏదైనా పోతే వాళ్ళ వాయిస్ ఇవ్వను. మీరు ఎక్కడ పోయేటప్పటికి ఎక్కడ వచ్చాక వాయిస్ మాత్రం వాళ్ళ చేతికి ఇద్దు. ఫోటో కోసం మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని ఇట్ట తరుముకొని చేస్తున్నారు. ఇది పద్ధతి కాదన్నా. నిజంగా చాలా మంది ఉన్నారు ఈ గద్దర సొక్కాలు వేసుకునేది అయ్యగారులు. మీకన్నా మీ తలదన్నే రీతిలో సొక్కాలు వేసుకుని మీ పక్కన నిలబడుకొని కూర్చోవడము, ఫోన్ చేయడము, వాడు ఎవరు పాపం అర్జీ వస్తే వాడి పక్కకు తోసేయడము, వీళ్ళు రావడము. ఇది పద్ధతినా? ప్లీజ్ దయచేసి ఆలోచించేసి ఇక నుంచి ప్రోటోకాల్ ప్రకారము మీ పద్ధతి మీరు పాటించి పేద కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజపేట నియోజకవర్గంలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలని ఎంతో మంది ఉన్నారు, కలవలేకపోతున్నారు ఇలాంటి చోటా మోటా రాజకీయ నాయకుల వల్ల. దయచేసి వీళ్ళు కలిసేదానికి ఆహ్వానం ఇస్తే మీరు కలుస్తారు, మీరు మాట్లాడడం, మీ సమస్యలు చెప్పుకుంటారన్నా. మీరు దిగినప్పుడు ఫ్రీగా ఉండాలన్నా. మీ చుట్టూ వచ్చిన వెంటబడి వచ్చిన వాళ్ళంటే వస్తారు, మీ వాళ్ళు కాబట్టి రావచ్చు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సోడా నాయకులను కొంచెం దూరం పెట్టండి. చెప్పేది కార్యకర్తలను దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటే అదే చాలు. నేను ఒక 33 సంవత్సరాలు వెళ్ళేదాన్ని కాబట్టి చెప్పాలనుకున్నాను, నేను చెప్పాను. ఇదే విధంగా నేను కడప వాస్తవం కూడా చెప్పాను. వాసు వాళ్ళ దగ్గర 2.5 సంవత్సరం ఓన్లీ వాళ్ళ వార్తలే పెట్టి ఎలక్షన్లు వచ్చినాయి, గెలుస్తుంది నేనే ఫస్ట్ ప్రకటన చేసింది. అంజాద్ భాష కన్నా ఎక్కువ మేటతో గెలుస్తుంది, ఈమెకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలుస్తుంది అని వార్త పెట్టిన బలగాన్ని మొగని నేనేనా? వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఆ కష్టానికి ఫలితం నేను అడగలేదను, వాళ్ళు దగ్గరికి నేను పోలేదు కూడా. వాళ్ళని ఈరోజు నేను అసలుకు గడ్డ వేశానంటే కనుక నేనే కారణం. అది వాళ్ళ గుండెల్లో హృదయాల్లో ఉండాలి. అది హ్యాండ్స్ అప్.